ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే ఎవడైతే ఆ సమాధి స్థితి నుండి వ్యుత్థాన కాలమందు బోధ కంటే కూడా ఇతరము కానటువంటి సద్రూప స్వరూపానుభవమునందే స్థితి కలిగి ఉదాసీన వృత్తితోటి ప్రపంచాన్ని చూస్తూ ఉంటాడు. అటువంటి వాడు ఇక ఈ ప్రకారంగానే సమాధి నుండి లేచిన కాలమునందు కూడా సమానమైన జ్ఞానస్థితి యందు ఉంటాడు. అతడే సంసారం నుండి సంసార బాధ దాని నుండి ప్రశమనాన్ని పొందుతూ ఉంటాడు, కానీ ఇతరమైన వాడికైతే కాదు కదా అని చెబుతూ, అంటే శూన్యత్వము కంటే కూడా భిన్నంగా ఆకాశానికి వేరొక సత్త ఉన్నదా? లేదు. లేనట్లుగానే జగత్పదార్థ సమూహాలన్నిటికీ కూడా ఆత్మ మాత్ర స్వరూపము కంటే భిన్నంగా వేరొక సత్తా అయితే లేదు కదా. సాక్షి చిన్మాత్ర సాక్షాత్కార రూపమైన నిర్మల బోధతో కూడిన మహాత్ములకు జగత్తు బాధితమవుతుంది. అందుచేత కేవలం ఆది అంతము లేని అనంతమైన జ్ఞానము అంటే ఆత్మరూప సత్తయే వారికి మిగిలి ఉంటుంది. అటువంటి ప్రత్యేగాత్మ రూపమైన జ్ఞానము కూడా తన యొక్క బ్రహ్మ సన్మాత్ర పరిశేష రూపమైనటువంటి అఖండ ఆకార వాక్యార్థ రూపమైనటువంటి ఉత్తమమైన మార్పు చేత అఖండార్థ కలవాక్ష్య లక్ష్యత్వము అంటే వాగతి తత్వాన్నే పొందుతూ ఉన్నది. అటువంటి బ్రహ్మభావంతో స్థితిని పొందగా పరిపూర్ణ ఆత్మజ్ఞానులకు పూర్వము లేనటువంటి గతంలో లేనటువంటి అపూర్వమైన పరమాత్మ సత్తా మిగిలి ఉంటుందో లేక మిగిలి ఉండదో ఆ స్థితి వాక్కునకు చెప్పడానికి సాధ్యము కానిదై విషయము కానిదై ఉన్నది. అంటే పరబ్రహ్మము వాగతీతమైనది, మరి మనో గోచరము కానటువంటిది, కేవలం అనుభవేక వేద్యమే అని కదా మనకి అర్థమవుతోంది. ఏదైతే సత్తా సామాన్యం యొక్క పరమావధి అనేది ఆ తత్పదార్థ శోధిత రూపమైనటువంటిది అయ్యున్నదో అదే కదా జ్ఞానం యొక్క పరమావధి. అంటే ఎవడైతే దానిని గురించి శోధిస్తాడో విచారిస్తాడో అప్పుడు తత్పదార్థము అంటే సర్వవ్యాపకమైన పరబ్రహ్మం ఏదైతే ఉన్నదో శోధించిన వెనుక త్వం పదార్థ రూపం అదే అయి ఉంటుంది. అంటే ఏదైతే సర్వవ్యాపకమైన పరమాత్మతత్వం ఉన్నదో అదే నీ రూపము అయి ఉన్నది కదా, అదే దాని యొక్క పరమావధి. అంటే ఆకాశము మొదలుకొని ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ మొదలైనటువంటి రూపాలు కూడా ఈ జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి మొదలైన అవస్థాత్రయాలు ఆ రూపాలు మొదలైనవి కూడా సృష్టి అంతా కూడా అస్థి, భాతి, ప్రియం అనేటువంటి రూపమైనటువంటి ఉనికి కలిగి ఉండడం, దాని పట్ల ప్రియం కలిగి ఉండడం, ఆ ఉన్నదే కనబడుతూ ఉండడం అనే రూపము వలన, అటువంటి అనుభవం వలన సద్రూప బోధతో జ్ఞానమయమే అయి ఉన్నది కదా. కాబట్టి ఈ సమస్తము కూడా ఏమై ఉన్నది? శాంతమై ఉన్నది. ఉత్పత్తి నాశములు లేనటువంటి నాశరహితమైన బోధస్వరూపమే ఆత్మస్వరూపమే అవుతూ ఉన్నది. నిర్వాణాయ వితృష్ణాయ స్వచ్ఛ శీతల సంవిదే స్పృహయంతి సదా సత్తాం బ్రహ్మ విష్ణు హర అపి. నిర్వాణ రూపమై అంటే మోక్షతత్వమే అయ్యుండి తృష్ణారహితమై కోరికలు నశించినది అయి స్వచ్ఛమై శీతలమై ప్రసన్నమై సుఖస్వరూపమై పరమ ప్రేమాస్పదమైనటువంటి ఆ ఆత్మబోధ, ఆ జ్ఞానము సత్త కొరకై, ఆ ఆత్మసత్తా కొరకే అయి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఎల్లవేళలా కోరుతూ ఉంటారు.
అని చెబుతూ, అంటే నిర్వాణ రూపమైన తృష్ణాశూన్యమై మోక్షతత్వమే అయ్యుండి ఆ కోరికలు నశించిన స్థితిలో మాలిన్యరహితమైన ప్రశాంత చిద్రూపమైనటువంటి ఆత్మసత్తా కొరకు బ్రహ్మ విష్ణు శివాదులు కూడా ఎల్లవేళలా కోరుతూ ఉన్నారు అని చెబుతూ, సర్వార్థాత్మైవ సర్వత్ర సర్వదా సర్వదోదితం చేతనం శుద్ధమేవాస్తి నాశో నాస్యోపపద్యతే. శుద్ధమై ఉన్నది, స్వప్రకాశ రూపమై ఉన్నది, సర్వులకు కూడా ఎల్లవేళలా నిరంతరము ప్రేమాస్పదమైనటువంటి చైతన్యమే సర్వదేశ కాలములయందు కూడా, అంటే సర్వ ప్రదేశములయందు, సర్వ సమయాలయందు, సర్వకాలములయందు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలయందు కూడా సర్వదా సర్వ పదార్థ రూపంగా ఉదయించినది అయ్యున్నది. అటువంటి దానికి నాశము ఎన్నటికీ కూడా తగదు కదా. అంటే సర్వత్ర సర్వదా సర్వదా సర్వ పదార్థ రూపమైన చేతనమై శుద్ధమైనటువంటి ఆత్మయే కదా ఉత్పన్నమై ఉన్నది. అటువంటి దానికి నాశము అనేటువంటిది ఎప్పటికీ సంభవించదు. అంటే సర్వులకు కూడా ఎల్లవేళలా పరమ ప్రేమాస్పదమైనటువంటి వస్తువైతే ఆ ఆత్మయే కదా అని చెబుతూ, అంతేకాదు అత్యంత తప్త సంసారో నిర్వాణ మతిశీతలం అతిశీతలమేవాస్తి తప్యంస్తేవా తప్తస్యేవ న విద్యతే. సంసారము మిగులా సంతప్తమై ఉంటుంది, అంటే మహా దుఃఖరూపమై ఉంటుంది. అటువంటి సంతప్తమై ఉండి కూడా నిర్వాణము అంటే ఆత్మరూపము ఎలా ఉంటుంది? పరమశీతలమై నిరతిశయ సుఖరూపమై ఉన్నది. అటువంటి పరమశీతలమైనటువంటి నిర్వాణ రూపముకు ఆత్మస్వరూపమే వాస్తవంగా ఉన్నది. అట్టి సంతప్తమైనటువంటి మహా దుఃఖరూపమైన దుఃఖరూపముకు సంసారము అనేది లేదు కదా. మరి ఎలా అంటే అది కల్పితమే అయ్యున్నది. సంసారము అంటే ఈ దృశ్య జగత్తు అత్యంత సంతాపంతో కూడుకొని నిరతిశయమైన సహజమైనటువంటి దుఃఖరూపమై ఉన్నది. ఈ నిర్వాణమైతే ఆత్మతత్వమైతే అత్యంత శీతలమై ఉన్నది. ఏ అతిశయము లేని సుఖరూపమై ఉన్నది, స్వాభావికమైన సహజమైన సుఖరూపమై ఉన్నది. ఈ రెండింటిలో కూడా ఇక్కడ వాస్తవానికి అత్యంత సుఖరూపమైన నిర్వాణమే, అంటే ఆత్మయే ఉన్నది కానీ మరొకటి లేదు. అయితే దుఃఖరూపమైన సంసారం లేదు, అది మరి ఉన్నట్లుగా కల్పితమై ఉన్నది అని చెబుతూ, సంచేతంతి శిలాంతస్థ యథాలం శాలభంజికా అనుత్కీర్ణాస్తదా బ్రహ్మ చేతతేదామఖండితం. శిలయందు ఇంకా కూడా చెక్కబడినటువంటి విగ్రహాలు శిల్పి యొక్క బుద్ధి యందు ఎలా ఎట్లు అతని ఇష్టాన్ని అనుసరించి లెస్సగా స్ఫురిస్తూ ఉన్నవో, అలాగే అఖండ పరిపూర్ణ బ్రహ్మమునందు ఈ జగత్తంతా కూడా స్ఫురిస్తూ ఉన్నది. ఎలాగంటే ఇంకా కొన్ని బొమ్మలు చెక్కాలి అనుకున్నాడు శిల్పి, కానీ ఒక శిలను సిద్ధం చేసుకున్నాడు. ఆ శిల మీద ఎక్కడైతే ఈ బొమ్మ, ఎక్కడైతే ఈ చిత్రం, ఎక్కడైతే ఈ విగ్రహం బాగుంటుంది అనుకున్నాడు, కానీ అవి ఇంకా చెక్కబడల. శిలయందు ఇంకా కూడా చెక్కబడినటువంటి విగ్రహాలు శిల్పి యొక్క బుద్ధి ఎందైతే అతని యొక్క ఇచ్చను అనుసరించి లెస్సగా కనబడుతూ ఉన్నవి కదా, అతని ఇష్ట ప్రకారం ఊహించుకొని. అలాగే అఖండ పరిపూర్ణ బ్రహ్మమునందు ఈ జగత్తంతా కూడా ఆ విధంగానే స్ఫురిస్తూ ఉన్నది. యథాచేతతి సౌమ్యాంభూ కోశస్థం వీచి మండలం తథా చేతతి కోశస్థం మహాచిచ్ఛేత్యమవ్యయం. శాంత సముద్రము మొదలైన జలాశయముల యందున్నటువంటి జలము స్వయంగా కూడా తనంతటికి తానే తరంగ సమూహ రూపంలో కనబడుతూ ఉంటుంది. అసలు సముద్రము శాంత రూపమే అయి ఉన్నది. ఆ సముద్రము కానీ ఇంకా మిగతా జలాశయాలు ఏవైతే ఉన్నావో వాటి యందున్నటువంటి జలము తనంతటికి తానే తరంగ సమూహ రూపాలలో
కనబడుతూ ఉన్నట్లుగానే అట్లాగే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ మొదలైనటువంటి ఈ పంచకోశాల యందు ఈ బ్రహ్మాండ కోశమందు కూడా ఉన్న నాశరహితమైనటువంటి మహా చైతన్యము స్వయంగానే దృశ్య రూపమై కనబడుతూ ఉన్నది, దృశ్య రూపమై స్ఫురిస్తూ ఉన్నది. అవిభక్తో విభాగస్థైరివ శాంతైరనంతకై పరమార్థాంభర భోగై స్వబోధాత్మత్వ మందరై యైర్యైర్యథా స్వ యైర్యైర్యథా స్వ ఆత్మాంతర్భావితశ్చేతి తచ్చిరం భోగమోక్ష ప్రభేదేషు తేషాం తేషాం తదోదితః. వాస్తవానికి అసలు విభజింపబడినటువంటి రూపంలో అవిభక్త రూపమైనటువంటి అజ్ఞానముతో చుట్టబడి జడప్రాయములే కదలనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ చిదాకాశం యొక్క అనేక కృత్రిమ వేషాలను ధరిస్తూ విభక్తమైన దానిలాగానే అంటే విభజింపబడిన దానిలాగానే ఉన్నది అయి ఏ జీవుల చేత కూడా ఏ ప్రకారంగా చిరకాలము భావింపబడుచూ ఉన్నదో వారికి ఆ ప్రకారంగానే వాని యొక్క అనుభవయోగ్యమైనటువంటి భోగాలు, మోక్షాలు మొదలైనటువంటి భేదాలయందు కూడా ఉత్పన్నం అయినట్లుగా ఉంటుంది అని చెబుతూ మృతే వాప్యం మృతే బంధౌ స్వప్నే స్వప్న విభూదినః నయధోదేతి సత్యాఖ్యా తదా దృశ్యేషు తద్విదః. స్వప్నము నుండి మేల్కొనినటువంటి వానికి స్వప్నమందలి తన బంధువు మరణించినప్పటికీ కూడా జీవించినప్పటికీ కూడా అతని యందు సత్యత్వ బుద్ధి ఎలా ఉదయింపదో అలాగే తత్వవేత్తకు కూడా ఈ దృశ్య పదార్థములన్నింటి యందు కూడా సత్యత్వ బుద్ధి అనేటువంటిది ఉదయింపదు. కాబట్టే అతనికి సంతోషము కానీ దుఃఖము కానీ కలుగనేరవు. అంటే కలలో వాని బంధువు చనిపోయినట్లుగా ఉన్నప్పటికీ లేదా బ్రతికి ఉన్నప్పటికీ కూడా ఆ స్వప్నము నుండి మేల్కొన్నటువంటి వానికి స్వప్నములో తన బంధువు మరణించినా జీవించినా అతని యందు మరణించాడని కానీ జీవించి ఉన్నాడని కానీ సత్యత్వ బుద్ధి అనేది ఉదయించదు. ఎందుకు? కళ అనేటువంటిది అనుభవించేటప్పుడు మాత్రమే కానీ మెలకులోకి వచ్చినాక అటువంటి బుద్ధి ఉండదు. అలాగే తత్వవేత్తకు కూడా ఈ దృశ్య పదార్థాల పట్ల సత్యత్వ బుద్ధి అనేటువంటిది ఉదయించదు. కాబట్టే అతనికి దాని పట్ల హర్షశోకాదులు అనేటువంటివి ఉండవు కదా. అంటే మేలుకొనినటువంటి వానికి స్వప్నమందలి తన బంధువు మరణించినా జీవించినా అతని పట్ల సత్యత్వ బుద్ధి నిజబుద్ధి ఎలా ఉత్పన్నము కాకుండా ఉంటుందో అలాగే ఆత్మవేత్తకు కూడా ఈ దృశ్య పదార్థాల యందు వాస్తవ బుద్ధి అనేటువంటిది ఉదయించదు. కాబట్టే అతనికి సుఖము కానీ దుఃఖము కానీ భయము కానీ ఏమాత్రము కలగవు అనే కదా చెప్పడం. యదిదం కిల దృశ్యాది తచ్చాంతమఖిలం శివం భావితే వగతేప్యంతారితి భ్రాంతే హిక ఉద్భవ. ఈ దృశ్యము మొదలైనటువంటి జగత్తంతా కూడా ఎలా ఉన్నది? శాంతమై ఉన్నది. శివమైనటువంటి కళ్యాణకారకమైన పరబ్రహ్మ స్వరూపమే అని అంతరంగమును దృఢంగా భావించి తెలిసినట్లయితే మరలా కూడా భ్రాంతి యొక్క ఉద్భవము అనేటువంటిది ఉంటుందా? అసలు ఎక్కడ ఉంటుంది? ఈ దృశ్య అది జగత్తు ఏదైతే ఉన్నదో అదంతా కూడా ప్రసన్నమై శాంతమై కళ్యాణకారకమై శివమైనటువంటి ఆత్మయే కదా అయ్యున్నది అని ఎవడైతే తన యొక్క మానసేంద్రియాలయందు బాగా భావించి ఉంటాడో ఇక అలా భావించి ఉన్నప్పుడు ఇంకా చక్కగా తెలుసుకున్నప్పుడు ఇంకా మరలా దృశ్యభ్రాంతి అనేటువంటిది అసలు ఉదయించదు కదా అని చెబుతూ సర్వదా దేహ సంఖ్యేషు వైతృష్ణ్యాముపజాయతే సమ్యక్ బోధే సతి స్వప్న ఇవాపి స్వార్థకాదిషు. అదే మేల్కొన్న తర్వాత స్వప్న పదార్థమునందలి అంటే స్వప్నము అనుభవించేటప్పుడు ఉన్నటువంటి కోరికలన్నీ కూడా మేల్కొన్న తర్వాత అటువంటి కోరికలు ఉండవు కదా, అవన్నీ శమించిపోతాయి. అలాగే పూర్ణమైనటువంటి జ్ఞానము కలుగగా దేహ సంబంధాలైనటువంటి భోగాలయందు దాని యొక్క ఉపాయాలయందు కానీ దేహ సంబంధమైన అనుభవయోగ్యాలయందు వాటిని పొందేదానికి పుట్టినటువంటి ఉపాయాలయందు కూడా కోరిక లేకుండా ఉండే
ఉండేటువంటి స్థితి తృష్ణారాహిత్యము అనేది జనిస్తుంది అనే చెబుతూ, అంటే మేలుకొన్న తర్వాత స్వప్న పదార్థాల యందు ఏమాత్రము కూడా ఏ అనురాగము కోరిక జనించనట్లుగానే తత్వజ్ఞానము బాగా కలిగిన తర్వాత దేహముతో సంబంధము కలిగి ఉండేటువంటి ఈ భోగాలు దాని ఉపాయాల యందు సంపూర్ణంగా విరక్తి, మరి ఆసక్తి లేకుండా ఉండడం, కోరికలు నశించిపోవడం అనే కదా ఉత్పన్నమవుతూ ఉన్నది. వైతృష్ణ్యాద్వర్ధ్యతే బోధో బోధాద్వైత తృష్ణ్యవర్ధనం పరస్పరేణ ప్రకటేయేతే కుడ్య ప్రకాశవత్. అంటే తృష్ణారాహిత్యము అంటే వైరాగ్యము చేత ఏ కోరికలు దృశ్య సంబంధమైన భోగాల పట్ల లేకుండా విరక్తి కలిగి ఉండడము చేత ఆత్మజ్ఞానము చేత ఈ యొక్క కోరికలు నశించిపోయేటువంటి తృష్ణారాహిత్యము కూడా వర్ధిల్లుతూ ఉంటాయి. ఈ రెండు కూడా గోడ ప్రకాశాలు లాగానే, గోడ మీద ప్రకాశం కనపడినట్టు, ప్రకాశం వల్లే గోడ కనపడినట్లు పరస్పరం ఒకదాని చేత ఒకటి ప్రకటమగుచూ ఉంటాయి. అంటే ఎలాగంటే విషయ విరక్తి చేత తత్వబోధ అనేటువంటిది వృద్ధి చెందుతుంది కదా, అలాగే తత్వబోధ చేత విషయాల పట్ల విరక్తి కూడా వర్ధిల్లుతుంది. ఈ రెండు కూడా గోడ ప్రకాశాలు లాగానే ఇప్పుడు గోడ మీద వెలుతురు కనపడినట్లు, ఆ వెలుతురు ద్వారానే గోడ కనపడినట్లుగా పరస్పరం ఒకదానితోటి ఒకటి వికాసాన్ని పొందినట్లుగానే ఉంటుంది అనే చెబుతూ, ఏన బోధేన వైతృష్ణ్యం ధనధారాసు తాదివా స్వనూనపి సంపన్నం జాడ్యం తత్సంస్థితం తథా. ఎక్కడైతే ఈ తృష్ణారాహిత్యం యొక్క వృద్ధి ఉంటుందో అక్కడ జడత్వం యొక్క అభావము కూడా ఉంటుంది. అంటే జడత్వము అనేది భావించకుండా ఉంటుంది. ఎక్కడ అంటే కోరికలు నశించి ఆ నశించినటువంటి విరక్తి భావం అభివృద్ధి చెంది ఉంటుందో అక్కడ ఈ కదలనటువంటి మందత్వంతో ఉన్నటువంటి ఈ జడత్వము అనేటువంటి ఆ జడత్వము యొక్క అభావము కూడా, అసలు జడత్వాన్ని గురించి భావించవలసినటువంటిది లేకుండా పోతుంది. అంటే బోధ అంటే ఆత్మజ్ఞానం యొక్క వృద్ధి అవుతూ ఉంటుంది. ఎక్కడైతే ధనము కానీ, భార్య కానీ, పుత్రులు కానీ, వాటి పట్ల కోరిక కానీ ఆ కోరిక యొక్క వృద్ధి ఉంటుందో అక్కడ ఆ రీతిగానే ఈ నశించేటువంటి పదార్థాలైన జడత్వం యొక్క వృద్ధి కూడా జరుగుతుంది. అంటే అక్కడ జ్ఞానం యొక్క భావము అనేది కూడా వర్తిస్తుంది అని చెబుతూ, ఎలాగంటే ఎక్కడైతే తృష్ణారాహిత్యము యొక్క వృద్ధి ఉంటుందో అక్కడ జడత్వం యొక్క అభావం కూడా ఉంటుంది. అంటే జడత్వాన్ని గురించినటువంటి భావం లేకపోవడం కూడా ఉంటుంది. అంటే బోధ యొక్క వృద్ధి కూడా ఉంటుంది, ఆత్మజ్ఞానం యొక్క వృద్ధి కూడా ఉంటుంది. ఎక్కడైతే భార్య, పుత్రులు, ధనము మొదలైనటువంటి కోరిక పట్ల వృద్ధి కలిగి ఉంటాడో అక్కడ ఆ రీతిగానే జడత్వం యొక్క వృద్ధి, బోధ యొక్క అభావము కూడా వర్తిస్తుంది, జ్ఞానము లేకపోవడం కూడా వర్తిస్తుంది అనే చెబుతూ, ఏతావదేవ బోధస్య బోధత్వం యద్వితృష్ణత పాండిత్యం నామ తౌన్మర్క్యం తన్మౌర్క్యం యత్ర నాస్తి వితృష్ణత. బోధ యొక్క బోధత్వము అనే పాండిత్యం యొక్క స్వరూపము తృష్ణ లేక ఉండటం మాత్రమే అగుతూ ఉంటుంది కదా. ఇంకా కూడా మూర్ఖత్వం యొక్క స్వరూపము తృష్ణ కలిగి ఉండడం మాత్రమే అగుతూ ఉన్నది. అంటే జ్ఞానం యొక్క బోధత్వము అనే పాండిత్యం యొక్క స్వరూపము అంటే కోరికలు నశించి స్థితి మాత్రమే అయి ఉంటుంది. ఇంకా లేదు, కోరికలే కలిగి ఉన్నది అంటే మూర్ఖత్వం యొక్క స్వరూపము మాత్రమే అని చెప్పబడుతూ ఉంటుంది అని చెబుతూ, అంటే విషయాల పట్ల విరక్తి ఏదైతే ఉన్నదో, అంటే తృష్ణారాహిత్యం కోరికలు నశింపజేసుకోవడం అనేది ఏదైతే ఉన్నదో అదే యథార్థమైనటువంటి జ్ఞానం, అదే యథార్థమైన వాస్తవ పాండిత్యం.
ఏ జ్ఞానమందు ఏ పాండిత్యమందు విషయ విరక్తి లేకుండా ఉంటుందో అది బోధ కానే కాదు, పాండిత్యము కాదు, అది కేవలం అజ్ఞానమే అగుతూ ఉంటుంది అనే చెబుతూ నతు వై తృష్ణబోధాఢ్యౌ న పరస్పరవర్ధితౌ అసత్యావేవతౌ నామ నష్ట చిత్రాహుతాశవత్. తృష్ణారాహిత్యము అంటే వాసనలు క్షయించిపోవడం, కోరికలు నశించిపోవడం ఏదైతే ఉన్నదో బోధ యొక్క ఆధిక్యతయు కూడా పరస్పరము ఒకదానితో ఒకటి వృద్ధి చెందుతుంది. జ్ఞానముతోటి కోరికలు నశించిపోవడం, ఆ కోరికలు నశించిపోవడం చూస్తయ జ్ఞానం యొక్క ఆధిక్యత ఒకదానితో ఒకటి పరస్పరం కూడా వృద్ధి చెందుతూ ఉన్నవి అనే అవి అసత్యాలని, చిత్రమందలి అగ్నిలాగానే కార్య అసమర్థాలని కూడా నష్టప్రాయములైనటువంటి వారు ఈ విధంగా తలంపకూడదు అని చెబుతూ పరమాబోధ వైతృష్ణ్య సంపత్తిర్మోక్ష ఉచ్యతే తత్రానంతే పదేశాంతే వసతా చ న శోచ్యతే. ఎలాగంటే బోధ అనేటువంటిది అంటే జ్ఞానము కోరికల యొక్క నశింపు యొక్క ఉత్తమ సంపదయే కదా. నిరతిశయానంద రూపత్వం వలన ఏ యొక్క అదనమైనటువంటిది లేకుండా, అతిశయము లేకుండా, సహజమైన స్వాభావికమైన ఆనందరూపత్వం వలన కూడా ఆత్యంతిక దుఃఖక్షయ రూపత్వం వలనను లేనిదే అయినటువంటి దుఃఖము నశించిపోయిన రూపత్వం వలన కూడా మోక్షము అని చెప్పబడుతూ ఉన్నది కదా. అటువంటి ఆది అంతము లేని శాంతమైనటువంటి మోక్ష పదమున ఉన్నటువంటి జీవుడు ఎన్నడూ కూడా శోకించడు అని చెబుతూ అంటే పూర్ణమైన తత్వబోధ, శాశ్వతమైనటువంటి తత్వం, పరమాత్మ తత్వం పూర్ణముగా తెలిసినటువంటి జ్ఞానము, పరమ విషయ విరక్తి కలిగి ఉండడం మాత్రమే కదా మోక్షము అని చెప్పబడుతూ ఉన్నది. అందుకే నిరతిశయానందము, ఆత్యంతిక దుఃఖరాహిత్యము, అసలు దుఃఖము లేనిదే అయినా కూడా లేనిది లేనట్లుగానే ఉండేటువంటి భావన కలగడం చేత ఆది అంతము లేనటువంటి ప్రసన్నమైనటువంటి అట్టి మోక్ష పదమున నివసించే జీవుడు ఎన్నటికీ కూడా దుఃఖాన్ని పొందడు. గతం గమ్యం కృతం కార్యం దృష్టం దృశ్యమశేషతః యావత్ సర్వం శివం శాంతమేక మధ్యమనామయం. మహాత్మా అలాగా వృద్ధి పొందినటువంటి జ్ఞానము ఈ యొక్క కోరికలు నశించిపోవడం వలననే నేనిప్పుడు పొందదగినటువంటి దానిని పొంది ఉన్నాను, చేయదగినటువంటి దానిని చేసి ఉన్నాను, చూడదగిన దానిని పరిపూర్ణంగా చూశాను. ఈ సమస్తము కూడా ఇప్పుడు శివమై, శాంతమై, ఏకమై, ఆద్యమై, నిర్వికారమైనటువంటి అంటే కళ్యాణకారకమై, శుభరూపకమై, ప్రసన్నమై, ఒక్కటియే అయ్యి అన్నింటికీ మూలమై, ఏ మార్పులు లేనటువంటి బ్రహ్మముగానే నాకు కనబడుచూ ఉన్నది అనే చెబుతూ, అంతేకాదు ఎలాగంటే ఓ మహాత్మా, అటువంటి శ్రీరామచంద్రులు చెప్తూ ఉన్నారు, మహాత్మా అటువంటి పూర్ణతత్వజ్ఞాన విషయ వైరాగ్యాల వలన నేను ఇప్పుడు పోదగిన చోటికి అంటే మోక్షరూప ఆత్మపదానికి పోయి ఉన్నాను, చేయదగినటువంటి దానిని చేసి ఉన్నాను, చూడదగిన దానిని చూసి ఉన్నాను. ఇప్పుడు నాకు సమస్త ప్రపంచము కూడా ఏమై ఉన్నది అంటే శివమై ఉన్నది, శాంతమై ఉన్నది, ఏకమై ఉన్నది, అన్నింటికీ కూడా ప్రారంభ స్థితి మూలమై ఉన్నది, ఏ మార్పులు లేనటువంటి బ్రహ్మముగానే కనబడుతూ ఉన్నది, ఆత్మగానే అని చెబుతూ, అంతేకాదు ఆత్మారామస్య శాంతస్య వైతృష్ణ్యస్య నహంకృతే అసంకల్పైవ భవతి స్థితి ఖస్యేవ నిర్మల. ఆత్మారాముడును శాంతుడును
తృష్ణారహితుడును అహంకార వర్జితుడును అగు మనుజుని యొక్క స్థితి సంకల్పరహితమైనదియు ఆకాశములాగానే నిర్మలమై ఉన్నది అయి అగుతూ ఉంటుంది అని చెబుతూ సహస్రేభ్య కశ్చిదుత్తాయ వీర్యవాన్ భినత్తి వాసనాజాలం పంజరం కేసరి యథ. ప్రయత్నము చేసేటువంటి లక్షల కొలది మనుజులలో వీర్యవంతుడగు ఒకానొకడు మాత్రమే లేచి సింహము పంజరాన్ని విరగొట్టినట్లుగానే ఈ వాసనాజాలాన్ని వాసనల చేత చుట్టబడినటువంటి వలను ఛేదించి వేస్తూ ఉన్నాడు అని చెబుతూ, అంటే వేల కొలది జనులలో ఏ ఒక్క మహాబలవంతుడు అంటే ధీరుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే సింహం కనుక బోనును పగలగొట్టుకొని బయటకు వచ్చినట్లుగానే ఈ వాసనాజాలాన్ని ఛేదించి వేస్తూ ఉన్నాడు ఏ ఒక్క ధీమంతుడో ధీరుడో. ప్రాప్తజ్యోతిర్బోధశుద్ధి పరమంతః ప్రకాశవాన్నిహారః శరదీవాసు స్వయమేవోపశామ్యతి. శుద్ధ బోధతో శుద్ధ జ్ఞానముతో కూడినవాడు, ఆత్మజ్యోతిని పొందినవాడు, అభ్యంతరమున పరమ ప్రకాశముతో కూడినటువంటి మనుజుడు శరత్కాలమున మంచులాగానే స్వయంగానే శీఘ్రంగా ప్రశాంతిని పొందుతూ ఉన్నాడు. జ్ఞాతజ్ఞేయస్త్వ సంకల్ప సంకల్పాతిశయాశయ అవాసనో వ్యవహృతో వాతవత్సందతే స్పందతే నవా. జ్ఞేయమగు ఆత్మను ఎరిగినటువంటి వాడు, సంకల్పము నశించినవాడు, వాసనలు వదిలివేసినవాడు, సంకల్పాలను అతిక్రమించిన ఆశయాలు కలిగినవాడు అగు మనుజుడు వ్యవహారమునందు వాయువులాగానే చేష్టను సల్పుతూ సల్పక ఉంటాడు. ఆసిద్ధీరాన్మనస్కారైర్భ్రాంతి మాత్రైక నిశ్చయాత్ యః సర్వత్ర కవద్భావాస్తదవాసనమాసితం. సమస్త పదార్థాల యందు కూడా తత్వాన్ని మననము చేస్తూ స్మరిస్తూ ఉండడం ద్వారా భ్రాంతి మాత్రైక నిశ్చయము అనేటువంటిది దృఢపడుతుంది. అలా దృఢపడడం చేత మనుజునకు కలిగేటువంటి ఆకాశము వంటి మలినరహితమైన నిర్మల దృశ్యరహిత భావనము ఏదైతే ఉన్నదో అదే కదా వాసనారహిత స్థితి అయ్యున్నది అని చెబుతూ, అంటే తత్వమననముల చేత తత్వాన్ని, శాశ్వతమైన వస్తుతత్వాన్ని స్మరించడం చేత బాగా స్థిరపడిపోయినటువంటి ఈ జగత్తంతా కూడా భ్రాంతి మాత్రమే అని నిశ్చయం అవుతుంది. ఆ నిశ్చయము వలన సర్వత్రా సమస్త పదార్థాల యందు కూడా ఆకాశములాగానే దేనికి అంటక ఏ మార్పుకు లోబడకుండా ఉండడం ఏదైతే ఉన్నదో అదే కదా వాసనారహితంగా ఉండడం అనేది జరుగుతూ ఉన్నది అని చెబుతూ, నిర్వాసనే భావ ఉదార సత్వే బ్రహ్మాఖిలం దృశ్యమితి ప్రబుద్ధే స్థిరైక నిర్వాణ మతావనంతో మోక్షాభిధాన ప్రసమోభ్యుదేతి. శుద్ధమైన అంతఃకరణుడకు మనుజుని యందు ఈ వాసనారహిత భావము అనేటువంటిది ఉదయించగా అప్పుడు ఈ సమస్త దృశ్యము కూడా బ్రహ్మమే అనేటువంటి ప్రబోధం కలుగుతూ ఉంటుంది. అటువంటి జ్ఞానము కలుగగా స్థిరమైనటువంటి నిర్వాణమతే అవుతాడు. అలా స్థిరమైన మోక్షమతి, మోక్షాన్ని పొందిన మతియగు అటువంటి దాని యందు ఆది అంతము లేనటువంటి మోక్షము అనే పేరు కలిగిన సర్వ సంసార ప్రశమనము కూడా స్వయంగానే ప్రకటమగుచూ ఉన్నది కదా. ఆత్మతత్వం జగత్తత్వం యథా నిర్వాణ సాధనం యః రామః స్వయం బుద్ధం గురవే ప్రత్యవేదయత్. మోక్ష సాధనముకు ఆత్మతత్వాన్ని మరియు కూడా జగత్తు యొక్క తత్వాన్ని తాను ఏ విధంగా స్వయంగా తెలుసుకున్నాడో ఆ క్రమాన్ని గురించి శ్రీరామచంద్రుడు గురువగు వశిష్ఠునికి తెలియజేయడం అనేటువంటి విషయాన్ని గురించి తెలుపుతూ ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున రామ విశ్రాంత్యుపగమము అనేటువంటి దానిని గురించి వర్ణించి శ్రీరామచంద్రుడు తెలియజేశారు.
అని చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.